హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళైతే మా పాపకి 9 మంత్స్ అనమాట. నేనైతే మా పాప కోసం 9 మంత్స్ థీమ్ అయితే రెడీ చేస్తున్నా. నేనైతే కిచెన్ థీమ్ అయితే అనుకున్నాను. అందుకని ఫస్ట్ ఇక్కడ క్యాప్ అయితే రెడీ చేస్తున్నా, చెఫ్ క్యాప్. కిచెన్ థీమ్ అంటే ఖచ్చితంగా క్యాప్ ఉండాల్సిందే కదా. నేనైతే మా పాపకి మంత్లీ థీమ్స్ అయితే కంపల్సరీ చేస్తా. ఎందుకంటే 12 మంత్స్ వరకు ఎవ్రీ మంత్ మిస్ కాకుండా చేసి తనకి బర్త్డేకి ఫ్రేమ్ చేపిద్దామని అనుకున్నా. మా బాబుకి కూడా ఎవ్రీ మంత్ చేయించేదాన్ని. వానికి కూడా ఈచ్ అండ్ ఎవ్రీ మంత్ అన్ని పిక్స్, న్యూ బార్న్ నుంచి 12 మంత్స్ వరకు అన్ని పిక్స్ కలిపి ఫ్రేమ్ చేయించాను. మా పాపకు కూడా చేపిద్దామని తన కోసం కూడా చేస్తున్నాను. క్యాప్ రెడీ చేసుకోవడం అయితే చాలా ఈజీ. ఫస్ట్ అయితే 2 A4 సైజ్ పేపర్స్ అయితే తీసుకోవాలి. నేనైతే ఇక్కడ పింక్ కలర్ A4 సైజ్ పేపర్స్ తీసుకున్నా. మా పాప డ్రెస్ కూడా పింక్ కలర్ ఉంది, దానికి మ్యాచ్ అవుతుందని చెప్పి పింక్ కలర్ A4 సైజ్ పేపర్స్ తీసుకున్నా. ఫస్ట్ అయితే 2 A4 సైజ్ పేపర్స్ని స్ట్రైట్గా ఫెవికాల్తో అతికించాలి. తర్వాత అయితే రెండింటిని మళ్ళీ ఫోల్డ్ చేసి అతికించాలి. ఇంకా తర్వాత సీజర్తోని మంచిగా వాటికి కొంచెం సగం వరకు కట్ చేసుకోవాలి. ఇప్పుడు నేను వీడియోలో చూపిస్తున్నట్టు పేపర్ మొత్తం అదే విధంగా కట్ చేసుకోవాలన్నమాట. ఫెవికాల్ అయితే పేపర్కి మంచిగా అప్లై చేయాలి. ఫెవికాల్ మనం ఎంత మంచిగా అప్లై చేస్తే పేపర్ కూడా అంత మంచిగా అతుక్కుంటుంది అన్నమాట. ఇలా పేపర్ మొత్తం కట్ చేసిన తర్వాత ఇంకా క్యాప్ షేప్లో పెట్టి మళ్ళీ ఫెవికాల్ పెట్టి అతికించాలన్నమాట. ఫెవికాల్ మంచిగా అప్లై చేసి అతికించాలి. ఇంకా క్యాప్ అయితే రెడీ అయిపోయినట్టే. ఫైనల్గా నేనైతే క్యాప్ అయితే రెడీ చేశాను. క్యాప్ అయితే మంచిగా వచ్చింది కదా. నేను మా రిషియాన్కి వేసిన కాబట్టి నాకు ఈజీగా ఆల్రెడీ ప్రాసెస్ తెలుసు, అప్పుడు చేశాను, అందుకని మంచిగా పర్ఫెక్ట్గా వచ్చింది. నెక్స్ట్ అయితే నేను ఇక్కడ క్యాప్ పైన మాస్టర్ చెఫ్ అని అయితే రాస్తున్నాను. నేనైతే బ్లూ కలర్ స్కెచ్తో రాస్తున్నా, ఎందుకంటే పింక్ కలర్ ఉంది కాబట్టి క్యాప్ మనం బ్లూ కలర్తో రాస్తే మంచిగా కనిపిస్తుంది కదా, అందుకని చెప్పి రాస్తున్నాను. ఇదిగో ఈ విధంగా అయితే రాశాను. నేను వీడియోలో చూపిస్తున్నట్టు మాస్టర్ చెఫ్ అని అయితే రాశాను. తర్వాత ఒక స్లేట్ పైన క్రిషికాస్ కిచెన్ అని అయితే స్కెచ్తో రాశాను. ఇంకా ఇక్కడ వైట్ కలర్ క్లాత్ అయితే పరుచుకున్నా. ఫస్ట్ అయితే ఒక ఆరెంజ్ కలర్ టవల్ అయితే ఫోల్డ్ చేసి ఇక్కడ స్పూన్స్ అయితే పెడుతున్నాను. ఆర్డర్ వైజ్గా మంచిగా కొన్ని కలర్ఫుల్గా ఉండేటట్టు చూసుకొని పెడుతున్నాను. పిల్లలకు చేసే థీమ్స్ అన్నీ వాళ్ళకి ఎప్పటికీ గుర్తుంటాయి కదా, అందుకనే ఇలా మెమొరీస్ ఎప్పటికి ఉంటాయని చెప్పి నేనైతే ఒక్క మంత్ కూడా మిస్ చేయకుండా మా బాబుకి చేశాను. ఇప్పుడు మా పాపకు కూడా అలాగే చేస్తున్నాను. నెక్స్ట్ ఇక్కడ టమాటాలతోనైతే నేను 9 అని రాస్తున్నాను. అన్నీ సేమ్ సైజ్ టమాటాలు తీసుకొని మంచిగా 9 అని రాశాను. మా పాప అయితే పడుకుంది. తను పడుకున్నప్పుడే అన్నీ ఫాస్ట్గా చేస్తున్నా. తను మెలకువ ఉంటే అసలు అన్నీ చేయదు. నేను ఎంత మంచిగా పెట్టినా తను తీసేస్తూనే ఉంటుంది. అందుకని తను పడుకున్నప్పుడే నేనైతే అంతా సెట్ చేసి పెట్టుకున్నా. ఇంకా తను లేచిన తర్వాత తనని రెడీ చేస్తే అయిపోతుందని చెప్పి నేనైతే ఇంకా ఫస్ట్ అయితే ఇది మొత్తం రెడీ చేసి పెట్టుకుంటున్నా. థీమ్ అంతా ఎప్పుడైనా అలాగే చేస్తాను నేను. తనని పడుకోబెట్టే రెడీ చేస్తా, లేకపోతే ఎవరికైనా ఇచ్చి అన్నీ రెడీ చేస్తా. తర్వాత ఒక బౌల్లో అయితే ఆలు, ఇంకా ఆనియన్, ఇంకా టమాటాలు, క్యారెట్ అన్నీ అయితే పెడుతున్నాను నేను ఇక్కడ. కిచెన్ థీమ్ అంటే వెజిటేబుల్స్ కంపల్సరీ కదా, ఇక అందుకని చెప్పి పెడుతున్నా. నేను ఇదైతే ఇక్కడ ఒక సైడ్కి అయితే పెట్టాను. ఇక్కడ పర్ఫెక్ట్గా సెట్ అయింది ఇది. తర్వాత అయితే కొత్తిమీర కూడా ఇక్కడ మధ్యలో ఒక దగ్గర పెడుతున్నాను. ఇంకా తర్వాత పప్పులు అయితే నేను 3 టైప్స్ తీసుకున్నా. ఒకటి ఎర్రపప్పు, ఇంకొకటి పెసరపప్పు, ఇంకా వేరే పెసలు తీసుకున్నా. మంచిగా రెడ్, ఎల్లో, గ్రీన్ కలర్ మంచిగా మ్యాచ్ అవుతుందని వేరే కలర్స్ చూస్ చేసుకున్నాను. ఇంకా పప్పులు అయితే మంచిగా ఇట్లా ఈ షేప్లో మంచిగా పెట్టుకున్నాను. ఇక్కడ సైడ్కి పెట్టాను. ఇంకా తర్వాత సిలిండర్ పైవి తెచ్చి ఇక్కడ పెట్టిన. ఇంకా కొన్ని బౌల్స్ కూడా పెట్టిన, చిన్న బౌల్స్ పెట్టిన. ఇంకా ఆమె సైజుకి అవే సెట్ అవుతాయి అని చెప్పి అవైతే పెట్టిన. ఇంకా కొన్ని వంకాయలు కూడా ఉంటే వాటిని కూడా మళ్ళీ ఈ బౌల్లో పెట్టేస్తున్నాను నేనైతే. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఇదైతే మా పాప కిచెన్ సెట్ అన్నమాట. ఇది మా అమ్మమ్మ కొమరవెల్లిలో తీసుకొచ్చింది. మంచిగా అన్ని చిన్న బౌల్స్ ఉన్నాయి. ఇవన్నీ మంచిగా చిన్న సైజు ఉన్నాయి. ఆమె ఆడుకుంటుందని తెచ్చింది. మంచిగా ఉన్నాయి, ఇవైతే చాలా బాగున్నాయి. చిన్న సెట్ ఇది. ఇంకా ఫైనల్గా ఈ విధంగా అయితే నేను రెడీ చేసి పెట్టుకున్నా. ఇంకా మా పాపని అయితే రెడీ చేయాలి, తను లేచింది. ఇంకా తనకైతే ఈ డ్రెస్ అయితే వేస్తున్నాను నేను. ఇంకా ఈ డ్రెస్ వేసిన తర్వాత చూడండి మంచిగా డ్యాన్స్ చేస్తుంది ఆమె. కానీ క్యాపే ఉంచుకోదో అనుకున్నా. ఇంకా క్యాప్ కూడా మంచిగానే ఉంచుకుంది, కానీ లాస్ట్లో అయితే తీసేసుకుంది. మంచిగా వచ్చింది కదా థీమ్, మా పాపకి మంచిగా సెట్ అయింది. పిక్స్ కూడా మంచిగా వచ్చినాయి.